తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి మండిపడ్డారు. విభజన విషయంలో దేశం దృష్టిలో కాంగ్రెస్ దోషిగా నిలబడుతుందన్నారు. ఆ పార్టీ నాటిన విషబీజాలతో ఇరు ప్రాంతాల్లో విద్వేషాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. భౌగోళికంగా విభజన చేయాలి కానీ మనుషులు మనసుల మధ్య కాదని బాబు పునరుద్ఘాటించారు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే మంచిది కాదు, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా చేస్తే మంచిది కాదు. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ తోనే ఆగిపోదు, లేకుంటే ఈ ఇష్యూతోనే ఆగిపోయే పరిస్థితి లేదు. ఈ రోజు మీకు బలం ఉందనో కొన్ని రాజకీయ పార్టీలు కలుస్తున్నాయనో మనం ఇష్ట ప్రకారం చేయొచ్చని మందబలంతో చేస్తే పార్లమెంట్ లో కూడా మందబలం ఉపయోగిస్తే ఏమవుతుందని నేను అడుగుతున్నాను. ఈ రోజు మీరు ఒకసారి ఆలోచించండి, రాజ్యాంగంలో ఎక్కడుంది కామన్ క్యాపిటల్? రాజ్యాంగ సవరణ అవసరం లేదా? లా అండ్ ఆర్డర్ ఇవ్వాలంటే, గవర్నర్కి ఇవ్వాలంటే, అంటే అలాంటి తప్పుడు బిల్లును కూడా సపోర్ట్ చేసి పాస్ చేస్తారా? అంటే ఎక్కడికి పోతున్నాం మనం? అంటే పార్లమెంట్ సాక్షిగా మనం ఎన్ని తప్పులు చేస్తామా? తెలిసి చేస్తారా? మీకు బాధ్యత లేదా? ఏం ఇండికేషన్ ఇస్తున్నారు దీనిపైన? ప్రజల్లో ఇంకా హ్యూమిలియేషన్ పెరిగిపోతుంది. ఢిల్లీ మాకు అన్యాయం చేసింది, అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేసే అనే భావన ప్రతి ఒక్కరిలో వస్తుంది. అది శుభమా ఈ దేశానికి? అది అవసరమా ఈ దేశానికి? రాజకీయ ప్రయోజనాల కోసం జాతిని దెబ్బతీస్తారా అని చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు. సీమాంధ్ర ఎంపీలను బయటపెట్టి బిల్లును ఆమోదించి ఎలాంటి సంకేతాలు పంపుతారని ప్రశ్నించారు. ఆర్టికల్ 3 ప్రకారం అధికారం ఉందని, ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని హితవు పలికారు. కాంగ్రెస్ వైఖరి వల్ల దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం తలెత్తిందన్నారు. ఈ సమస్య ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు, తెలుగు జాతికి సంబంధించిన సమస్య కాదు, ఇది దేశానికి సంబంధించిన సమస్య. ఈరోజు అక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రజల మనోభావాలు దెబ్బతింటే రేపు రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు దేశంలో ఉంటాయి. ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వస్తారు, వాళ్ళు ఢిల్లీకి వస్తే మేము ఇండియాకు వచ్చామని మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి దుర్మార్గమైన పరిస్థితి వస్తే రేపు ప్రజలు డిజల్యూషన్ అయిపోతే దేశ సమగ్రతకే ముప్పు వచ్చే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా గుణపాఠం నేర్చుకోలేదు. పంజాబ్లో ఏం జరిగింది, శ్రీలంకలో ఎల్టీటీ చేసి ఏం జరిగింది, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏం జరుగుతా ఉంది, లేకపోతే అస్సాంలో ఏం జరుగుతా ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత మీలో కనువిప్పు రావాల్సిన అవసరం ఉంది. సమస్యను సానుకూలంగా పరిష్కరించాలన్న చంద్రబాబు అన్ని పార్టీలు ఆలోచించి న్యాయం చేయాలని కోరారు.